నమస్కారం. ఐఎన్బి స్పెషల్ స్టోరీకి స్వాగతం. నిన్న మనం చేసిన విజయవాడ నగరంలోని అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం చేసిన కార్యక్రమానికి స్పందించి ఇక్కడికి కొంతమంది ప్రముఖ న్యాయవాదులు అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఎలాంటి పర్యావరణంలో అంబేద్కర్ గారి ఆవరణలో ఎంత శుభ్రంగా ఉంది, ఎలాంటి దీని పరిస్థితి ఎంత దుస్థితి ఎంత దారుణంగా తయారైందనేది దగ్గర నుండి చూడడం జరిగింది. అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ పరిస్థితి ఇంత అధ్వానంగా తయారు కావడానికి, ఇంత దారుణంగా తయారు కావడానికి దీని అనుకున్న కారణాలు ఏంటి, దీనికి ఏమైనా రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయా, లేకపోతే ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారా ఏంటనేది శ్రావణ్ గారి మాటలో తెలుసుకున్నాం. సార్, అసలు దీని పర్యావరణం అంతా చూసుకుంటారు పరిసరాలు, దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారో ఏమవుతుంది సార్? 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చే ముందు అసలు ఈ దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, అంటర్చిబిలిటీ ఎలా ఉంది, వివక్షత ఎలా ఉంది అని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వైస్ చైర్మన్. ఈ దేశంలో 5 కోట్ల మంది అప్పుడు దళితులుగా ఉన్నటువంటి 5 కోట్ల మంది, అంటే అప్పుడు దేశ మొత్తం జనాభా 1947లో 30 కోట్ల మంది భారతదేశం. అందులో 5 నుంచి 6 కోట్ల మంది దళితులు. వీళ్ళందరూ యొక్క జీవితాలు ఆయన చాలా దగ్గర నుంచి చూసిన సందర్భంలో ఆయనకి ఈ దేశంలో వివక్షత ఏ స్థాయిలో ఉందనే దానికి ఒక క్లారిటీ. సో ఈ దేశంలో వివక్షత ఎదుర్కోవాలంటే రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు అన్టచబిలిటీ అనేది, అంటే వివక్షత ఎదుర్కొనే కులానికి ఒక అన్టచబిలిటీ అనే ఆర్టికల్ పెట్టాలి. అది ప్రాథమిక హక్కుగా ఉండాలి అని ఆయన రాజ్యాంగంలో అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్. ఈ అన్టచబిలిటీ పెట్టినప్పుడు చాలా మంది మేధావులు వ్యతిరేకించారు. ఎందుకు ఈ దేశంలో 5 కోట్ల మంది ఉన్న వాళ్ళకి అన్టచబిలిటీ ఏంటి? ఈ రోజు ఈ 5 కోట్ల మంది దళిత బిడ్డలు 40 కోట్ల మంది అయ్యారు ఈ దేశంలో. ఈరోజు 40 కోట్ల మంది దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి అన్టచబిలిటీని తీసేసినటువంటి మహనీయులు ఈ రోజు అన్టచబిలిటీ. దిస్ ఇస్ హౌ అ ప్యాథటిక్ సిచ్యువేషన్. అంటే ఈ బొమ్మ గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి మీరు దీన్ని పట్టించుకుంటా, అంటే గత ప్రభుత్వం దీనికి ఇనిషియేట్ చేసింది కాబట్టి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 10th క్లాస్ చదవని పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారంటే ఈ మహానుభావుడు రాసినటువంటి పుణ్యమే. ఆ రోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టకుండా ఎలాంటి వాడైనా ఏ పదవికైనా అర్హత ఉంది అని పెట్టినాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు ముఖ్యమంత్రులు అయినారంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఈ రోజు చూడండి ఎలా ఉంది. సీ హౌ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇది. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఈ విధమైనటువంటి దుమ్ము, ధూళి, డస్ట్, ఇంకా ఈ ఫౌంటైన్ లో పేరుకుపోయినటువంటి పాచి, ఇంకా వాట్ నాట్ దుర్గంధం మొత్తం. కానీ లోపలికి వెళ్ళాలి అంటే ఒక దుర్గంధం లాగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తయారు చేశారు 2029లో. ఈ దుర్గంధం కంటే దారుణంగా మీ పరిస్థితులు దుమ్ము ధూళి కొట్టుకుపోయే విధంగా చేయకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులే కాదు. ఎందుకంటే ఈజ్ బియాండ్ పాలిటిక్స్. బిఆర్ అంబేద్కర్ గారు ఈజ్ నాట్ పొలిటికల్ ఎజెండాలో ఫిక్స్ అయ్యే వ్యక్తి కాదు. ఈజ్ అ క్యాస్ట్ కి, క్రీడ్ కి, కమ్యూనిటీకి ఈజ్ బియాండ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. దేశానికి, భారతదేశానికి, ప్రపంచ దేశాలకి ఒక గొప్ప సంస్కృతిని, ఒక గొప్ప నాలెడ్జ్ ని, ఒక గొప్ప క్యారెక్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన మీరు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తావు? ఈవెన్ అంబేద్కర్ గారు ఈజ్ నాట్ లిమిటెడ్ టు మీ ఆల్సో. ఆ కులంలో పుట్టాం కాబట్టి అంబేద్కర్ మావాడు కాదు, అంబేద్కర్ అందరి వాడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పబ్లిక్. ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనారిటీకి సంబంధించిన ఆయన కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని విమర్శించాడు. విగ్రహాన్ని ఎక్కువ చేశారంటే దట్ డస్ నాట్ మీన్ దట్ అంబేద్కర్ ని విస్మరించినట్టు కాదని కాదు. అంబేద్కర్ విగ్రహాన్ని మీరు విస్మరించారు అంటే మీరు అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని విస్మరించారనేది సింపుల్. ఒక మాట చెప్తానండి, జాతీయ జెండా ఉంది. జాతీయ జెండా ఆగస్టు 15 అందరూ సాల్యూట్ కొడతారు. జాతీయ జెండా అయిపోయిన తర్వాత ఆ జెండాను తీసి పవిత్రంగా లోపల పెడతామో తీసుకెళ్ళి పడేస్తాను. అంటే 365 రోజులు అంబేద్కర్ జాతీయ జెండాకి మనం గౌరవం ఇవ్వాలి. బికాస్ ఇట్ ఇస్ ఆ జెండాని కనీసం మనం కింద పెట్టినా
లేకపోతే ఎట్లా పడితే అట్లా పడేసిన అఫెన్సే. ఒక జెండాకే అంత గౌరవం ఉన్నప్పుడు ఈ మహనీయుడికి ఎంత గౌరవం ఉండాలి? ఆ జెండా ఈరోజు అంత గొప్పగా మనం గౌరవిస్తున్నటువంటి వ్యక్తి కాదు. సో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కావాలని ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరి కోసం పెట్టిన విగ్రహం నడిబొట్టులో పెట్టడానికి వీల్లేదు. ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించి అడ్వాంట్ చేసి పూర్తిగా ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించి ఇది ఏ సింగపూర్ కంపెనీకి ఇవ్వాలని చేసే ప్రయత్నం. అబ్సల్యూట్గా అదే చెప్తున్నా. అంటే ఒక కుక్కని చంపాలి అంటే పిచ్చి కుక్కని ఒక గురితీయాలి, అప్పుడు రాళ్ళతో కొట్టి చంపదు. అంబేద్కర్ విగ్రహం వల్ల ఏ ఒక్కళ్ళకి ఇక్కడ పెట్టడం వల్ల నష్టం వస్తుంది. సో కాబట్టి విగ్రహాన్ని ఏదో ఒక రోజు ఎవరో ఒక రోజు వచ్చి పడేస్తారు విగ్రహం, మళ్ళీ అది వ్యాపరు మెల్లగా అలా అలా సబ్సిడైజ్ అయిపోయి ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇది ఏ కంపెనీకో ఈ సామాజిక వర్గానికో ఎవరికో ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎన్ని గొడవలు ఎన్ని చేసినా కూడా కోర్టులు మీయే, వ్యవస్థలు మీయే, వాళ్ళు ఏమి ఆర్డర్లు ఇవ్వరు, మీరు పనిచేయరు. సో అది టీచర్ లెసన్ టు స్టేట్ గవర్నమెంట్. మీ చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, ఈ జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నా, కరెక్ట్గా వారం రోజులు ఇక్కడ పనులు పునర్నిర్మాణం జరగకపోతుంది మీ గవర్నమెంట్ అంతా చూస్తాను. దిస్ ఇస్ ఛాలెంజ్ అండ్ దిస్ ఇస్ వార్నింగ్ ఆల్సో. చూశారు కదా మొత్తానికి శ్రావణ్ గారు ఎలా దీని గురించి స్పందించిన విధానం బట్టి తన గవర్నమెంట్ కు అల్టిమేటం జరిగింది. వారం రోజుల్లో కనుక దీన్ని శుభ్రపరచకపోతే దీని మీద వెంటనే ప్రభుత్వం తక్షణమే రియాక్ట్ అయ్యి దీన్ని క్లీన్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ని ఎలా గవర్నమెంట్ కి బుద్ధి చెప్పాలో తమకు తెలుసు అని చెప్పి శ్రావణ్ తన మాటల్లో వివరించారు. అదేవిధంగా మనం నిన్న కూడా మనం చూపించిన పత్రానికి స్పందించి ఈరోజు ఇదంతా జరిగింది, ఇంతమంది రెస్పాండ్ కావడానికి కానీ ఇంతమంది ముందుకు వచ్చి దీని మీద ఒక యాక్షన్ తీసుకుందామని తెలియజేయడం జరిగింది. సరే, ఇంకా ముందు దీన్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు, లేదంటే దీన్ని ఎలా పరిశుభ్రం చేస్తారా, లేకపోతే నిజంగానే శ్రావణ్ గారు అన్నట్టుగా ఇక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా తొలగించేసి దీన్ని ఈ ప్రాంతాన్ని కానీ ఈ ప్రదేశాన్ని కానీ ఇంకేదైనా కన్వర్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అన్నది మనం వేచి చూడాల్సిందే. అలాగే ఇది ఎన్ని రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఇంత అభివృద్ధి చేసి ఇంత డెవలప్ చేసిన ప్రాంతం ఇంకెన్ని రోజులు టైం పడుతుంది ఇది క్లీన్ చేయడానికి కానీ ఇది పరిశుభ్రం చేయడానికి కానీ ఇంకెన్ని రోజులు టైం పడుతుందని మనం ఎదురు చూడాల్సి ఉంది.